నుంచి పొలిటికల్ లీడర్గా పవన్ ఫుల్ బిజీ అయ్యారు. దీనికి తోడు తాను పెండింగ్లో ఉంచిన సినిమాలను కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆ లిస్టులో అన్నింటికన్నా ముందున్న సినిమా హరిహర వీరమల్లు. దాదాపు 4 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న వీరమల్లు కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. కానీ ఎట్టకేలకు మార్చి 28న హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ తేదీన వీరమల్లు రిలీజ్ డేట్ కష్టమే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. పైగా అదే తేదీన రాబిన్ హుడ్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా మైత్రి మూవీస్ ప్రకటించడంతో హరిహర వీరమల్లు వాయిదా పక్కా అనుకున్నారు. అయినా కూడా చిత్ర మేకర్స్ రిలీజ్ చేసే ప్రతి పోస్టర్లో మార్చి 28 అని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే పవన్ కు సంబంధించిన షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో చిత్ర మేకర్స్ మళ్లీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పెండింగ్ లోనే ఉంది. అయితే ఈ వరుస డీలేలతో చిత్ర యూనిట్ మరోసారి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఒకవేళ మార్చి 28 నుంచి పోస్ట్ పోన్ చేస్తే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే ఆలోచన కూడా కాస్త గట్టిగానే ఉంది. ఇప్పటికే మిగతా చిత్రాల మేకర్స్ సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసేశారు. వీటిలో వీరమల్లుకు ఏప్రిల్ 11, 18 తేదీలు అనుకూలంగా ఉండడంతో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. పైగా ఏప్రిల్ 18న అనుష్క క్రిష్ కాంబినేషన్ లో రాబోతోన్న ఘాటీ చిత్రం రిలీజ్ కాబోతోంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా ఘాటీ టీం ఈ చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచనలో కూడా లేదు. దీంతో వీరమల్లుకు ఉన్న ప్రస్తుత ఆప్షన్ ఏప్రిల్ 11 మాత్రమే. కానీ అంత తక్కువ టైంలో ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ పూర్తవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. పైగా నిర్మాత కూడా రిలీజ్ డేట్ పై అభిమానులకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పైగా ప్రమోషన్స్ పరంగా కూడా వీరమల్లు చిత్రం వెనుకబడిపోయింది. దీని ప్రభావం సినిమా రిజల్ట్ పై ఖచ్చితంగా చూపిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.